2:7 రాయబడిన మాట ఏంటంటే, చాలన్నా హల్లెలూయా. రాతి బాణలను నీళ్లతో నింపాలని ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఎవరికి చెప్తున్నాడు? ఒకవేళ ఆ విందులో గనక నీవుంటే, ఆ పరిస్థితుల్లో గనక నీవుంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఆ కానా విందులో నీవుంటే నీతో చెప్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీవేం చేయాలంటే ఈ రాతి బాణలను నీళ్లతో నింపాలి. ఎందుకు దేవుడు నింపలేడా? ఆలోచన చేయాలి, వాక్యాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఆ రాతి బాణాలని ఎవరు నింపాలి? అక్కడ అద్భుతము చూడాలంటే, ఆ కుటుంబంలో ఆశీర్వాదకరమైన కార్యము చూడాలంటే అక్కడ పని ఎవరు చేయాలి? సంఘము హెచ్చించబడాలి. సంఘము అభివృద్ధిలోకి రావాలంటే ఎవరు వాడబడాలి? సంఘములో ఉన్న విశ్వాసులుగా మనము, సంఘములో ఉన్న విశ్వాసులుగా మనం ఏం చేయాలి? ముందంజ వేసి సేవకుడికి సహాయకుడిగా ఉండాలి. హల్లెలూయా. సేవకుడు కానీ ఆ నీళ్ళు నింపే పని ఎవరిది? మనది. మనము ఒక రకంగా వాడబడితే దేవుడు వేరొక రకంగా అక్కడ అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అందుకే ఆ విందులో అవమానకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి. నింపిన వెంటనే జరిగిన కార్యం చెప్పండి. వీళ్ళు సాధారణమైన నీటిని ఆ బాణంలో నింపారు, కానీ దేవుడు దాన్ని ఎంతో మధురంగా మార్చేశాడు. హల్లెలూయా. నీవు దేవుని నీ యొక్క జీవిత యాత్రలో దేవుని కొరకు నీవు వాడబడితే నీ జీవితాన్ని కూడా దేవుడు మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మారుస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని యొక్క పనిలో నీ పాత్ర ఎంత ఉంది? దేవుని యొక్క పనిలో నీ పాత్ర ఎంత ఉంది? యేసు ప్రభు సముద్ర ఒడ్డున వెళ్ళాడు. సముద్రపు తీరమున వెళ్ళినప్పుడు కొంతమంది చేపలు పడుతున్నారు. వాళ్ళు దినమంతా రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకేమీ దొరకలేదు. వాళ్ళు వలలను సరిదేస్తున్నారు. ఎందుకు? ఇంటికి వెళ్ళిపోవడానికి, ఇక ఏ ప్రయోజనము లేదని. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు? మీరు వలలు వేయండి అయ్యా, మీరు వలలు వేయండి. ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్తున్నాడు. కాబట్టి నా మాట చొప్పున మీరు వలలు వేయండి అని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఒకవేళ వీళ్ళు వలలు వేయకుండా వలల్ని ముడిచేసుకొని ఇంటికి వెళ్ళిపోతే కార్యం జరిగేదా? చేపలు దొరికేయా? కాదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క పనిలో నీ యొక్క పాత్ర ఏది? అలాగే లాజరు సమాధి దగ్గర కూడా అదే పని జరిగింది. యేసు ప్రభు సమాధి రాయిని దొర్లించలేడా? దొర్లిస్తాడా? దొర్లియడా? దాన్ని తప్పించగలడు. కానీ అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఆ ఎదుట ఉన్న వారితో, ఈ రాతిని మీరు తీసివేయండి, తీసివేయండి, తీసివేయండి అని యోహాను సువార్త 11:39-40 రాయబడి ఉంది. ఈ రాతిని మీరు తొర్లించండి. ఆ రాతిని నేను తొర్లిస్తేనే, ఆ రాతిని నేను తీసివేస్తేనే నా జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. ఆ రాతిని ఎప్పుడైతే ఈ మనుషులు తొలగించారో దేవుడు అక్కడ దైవ కార్యము చేశాడు. చనిపోయి కుళ్ళిపోయి కృషించిపోయిన ఆ శరీరాన్ని ఎలాగ నడిపించాడు? చిన్న పిల్లవాని శరీరం వలె నారబట్టలతో కట్టబడిన శరీరాన్ని దేవుడు, లాజరు బయటికి రా అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చనిపోయి కొన్ని దినాలైన తర్వాత కూడా ఆ వ్యక్తి బయటికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు, నీ జీవితంలో కొన్ని కార్యాలు పెండింగ్లో ఉన్నాయేమో, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు పెండింగ్లో ఉన్నాయేమో, దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తి బహుకాలం నుండి అదే స్థితిలో పడి ఉన్నాడు. నీ జీవితము కూడా బహుకాలం నుండి అదే స్థితిలో కనుక ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఈరోజు నీ పరిస్థితి మారబోతుంది. ఈరోజు నీ పరిస్థితి హెచ్చింపుగా మారబోతుంది. ఎందుకంటే లాజరు చనిపోయాడు. ఆ మార్తమ్మ కూడా అన్నది, అవును ప్రభువా, పునరుద్ధాన దినమందు ఎప్పుడో రాబోయే కాలం ఆమె కళ్ళ ఎదుటనే అద్భుతాన్ని చూపించాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మన జీవితంలో మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఎందుకు పని చేయడు? దేవుడు నా జీవితంలో పని చేయాలంటే మొదటిగా నేను ఆయన కొరకు పని చేయాలి.
ఆయన చెప్పినట్టుగా నేను బ్రతికితే, ఆయన చెప్పినట్టుగా నేను చేస్తే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో పనిచేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, అడగకుండా. హల్లెలూయా. అడగాలి. అందుకే దేవుడు చెప్పాడు, మీరు అడగండి, ఎందుకంటే మీరు నా ప్రియమైన పిల్లలు, మీరు నా ప్రియమైన బిడ్డలు. తండ్రిని అడిగితే తండ్రి పిల్లలకి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు అడగండి. అందుకే వీళ్ళకి చెప్తున్నాడు, మీరు అది తీయండి, మీరు ఇది చేయండి, చేసినప్పుడే మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఆ వ్యక్తి పడి ఉన్న స్థితిని మనుషులు ఎవరు చూడలేదు కానీ, ఆ వ్యక్తి పడి ఉన్న స్థితిని తన సహోదరులు ఎవరు చూడలేదు కానీ, ఈ భూమి మీద ఏ వ్యక్తి చూడలేదు కానీ, ఆ వ్యక్తి పుట్టడానికి కారణమైన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ సృష్టిలోకి రావడానికి కారణమైన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీకు అనారోగ్య పరిస్థితి ఉంటే, ఒకవేళ నీకు ఈరోజు బలహీన పరిస్థితి కనుక ఉంటే, దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ బలహీన పరిస్థితి మార్చబడుతుంది, నీ అనారోగ్య పరిస్థితిని ఆరోగ్యకరంగా మారుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దినచర్యలో కొన్ని విషయాలు గ్రహించలేము, దినచర్యలో కొన్ని విషయాలను గ్రహించలేము. ఈరోజు ఒక వ్యక్తికి అనారోగ్యమే వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఒక విషయం గ్రహించండి, డాక్టరు ఆ వ్యక్తిని స్వస్థపరచలేడు. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టరు ఆ వ్యక్తిని స్వస్థపరచలేడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి డాక్టర్ ఏం చేస్తాడంటే మందులు మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. తీయండి వాక్యము, మలాకి గ్రంథము 4:2. మలాకి గ్రంథము 4:2. హల్లెలూయా. మనకు ఆరోగ్యము ఎవరిస్తారు? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము. దేవుని వాక్యం సెలవిస్తుంది, గాయపడిన నీ హస్తాల్లోనే మాకు స్వస్థత. దేవుని గాయాల్లోనే మనకు ఆరోగ్యము, దేవుని యొక్క హస్తాల్లోనే మనకు ఆరోగ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడంటే మందులు మాత్రం ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడు. డాక్టరు మందులు ఇచ్చి, అయా టైంకి వాడు, నీ ఆరోగ్యము కుదరపడుతుంది అని చెప్తాడు. కానీ ఆ ఆరోగ్యం కొన్నిసార్లు కుదరపడకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అది నీకు పాయిజన్గా కూడా మారిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అది నీకు ఆరోగ్యంగా మారాలంటే ఆ వ్యక్తి ఇచ్చిన మందులకు అనుగుణంగా నీకు ఆరోగ్య పరిస్థితి కలుగజేసేవాడు ఎవరంటే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన రెక్కల ద్వారా నీకు ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా. అదే రీతిగా చూడండి, చాలామంది అందమని చాలామందికి ఆభరణాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో కొంతమంది స్త్రీలను ఆ రాజు ఎదుటికి తీసుకురాబడ్డారు. కానీ ఎస్తేరు యొక్క పరిస్థితి అప్పటికి ఏంది? పేద వ్యక్తి, పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. కానీ ఆమె ఎవరి దృష్టిలో పడింది? రాజుగారి దృష్టిలో పడింది. రాజుగారు అంటున్నారు, ఈమెనే సౌందర్యవతి అంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌందర్యం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇస్తాడు. అది కూడా చూసుకోండి, ఎస్తేరు గ్రంథము 2:3 నుండి 3:17 వాక్యాలు రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సౌందర్యము దేవుడే ఇవ్వాలి. చాలా మంది దగ్గర ఆహారము కూడా ఉంటుంది, కానీ తినలేని పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. ఆహారం రోజు తింటామా? ఆహారం రోజు తీసుకుంటాము, రోజుకి 2-3 టైం తింటాం మనం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు ఆహారము తీయండి. ప్రసంగి 2:25. ప్రసంగి 2:25.
హల్లెలూయా. మన దగ్గర చాలా ఆహారం ఉంది, కానీ ఆకలి గనక మనకు లేదనుకోండి, తింటామా? ఆహారం ఉన్నవానికి ఆకలి కలగాలి, ఆహారము లేని వానికి ఆకలి కలిగి చాలామంది మనము బయటికి వెళ్ళినప్పుడు ఆహారం కోసము చాలామంది అడుక్కునే వారు ఉన్నారు, ఆహారం కోసము ఎంతగానో పరితాపించే వారు ఉన్నారు, ఆహారం కోసం ఎంతగానో ప్రయాసపడే వారు ఉన్నారు. ఈరోజు మనమే రోజుకి 8-10 గంటలు పనిచేస్తున్నాం. దేనికోసం చెప్పండి? భోజనం కోసం. కానీ ఈ మాట ప్రకారంగా కనుక కాకుండా దేవుడు ఆయన సెలవు లేకుండా ఆహారము తినడానికి కనుక ఆయన సెలవు లేదనుకోండి, మన దగ్గర ఎంత ఆహారం ఉన్నా ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ దినచర్యలో జరిగే విషయాలు. నీకు ఆహారం ఉన్నా తినగలిగే పరిస్థితిని కలుగజేసేది ఎవరు? దేవుడే. నీకు అనారోగ్య పరిస్థితి ఉన్నా, నీ దగ్గర మందులున్నా సరే నీకు ఆరోగ్యాన్ని కలుగజేసేది ఎవరు? దేవుడు. నీ దగ్గర ఆభరణాలున్నా, నీవెంత సౌందర్యంగా ఉండాలనుకున్నా నీకు అందాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో నేను హెచ్చింపబడాలని, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నేను మంచి పొజిషన్లో ఉండాలని ఎన్నో గ్రంథాలు చదువుతారు, ఎన్నో పుస్తకాలు చదువుతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబుకు రాసిన పత్రిక 1:5 రాయబడి ఉంది, జ్ఞానము ఎవరి వశములో ఉందంట? దేవుని వశములో ఉంది. నీకు జ్ఞానము దేవుడే ఇవ్వాలి. నీవెన్ని పుస్తకాలు చదివినా సరే నీవు చదువుతున్నావు అంతే కానీ నీ మైండ్లో ఏది నిలవదు. హల్లెలూయా అన్న. 1:5 హల్లెలూయా. దయచేయును, అడుగు ప్రతి వానికి గద్దింపక ధారాళముగా దయచేయును. నీవు ఒకటి అడిగితే ఆయన నీకు హెచ్చింపుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నా సరే, ఎన్ని పుస్తకాలు ఉన్నా సరే, నీవు జ్ఞానము కలిగి చదవకపోతే, నీవు దేవుని జ్ఞానము గనక పొందుకోకపోతే నీవు చదివే గ్రంథాలన్నీ వ్యర్థమే. ఈ రోజుల్లో చాలాసార్లు చూడండి, మనం చూసుకుంటే మన స్నేహితుల్లోనే, మన బంధువుల్లోనే ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే ఎన్నో రకరకాల పుస్తకాలు పెట్టెలుగా చదువుతారు, పుస్తకాలు చదివేస్తారు. కానీ అయ్యా, ఇది పరిశుద్ధ గ్రంథము, బైబిల్ని ఒకసారి చదవండి, బైబిల్ని ఒకసారి పరిశీలించండి అంటే ఎందుకో నాకు అర్థం కాదు. బైబిల్ అంటేనే భయపడిపోతారు, బైబిల్ అంటేనే వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? బైబిల్ చదవడానికి ఎందుకు ఇష్టపడరు తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దైవ సేవకుడు అన్నాడు, ఆర్ఆర్కే మూర్తి అనే దైవ సేవకుడు అన్నాడు, ఏమనంటే, నేను బైబిల్ని తప్పు పట్టడానికి చదివాను, బైబిల్లో తప్పులు వెతకడానికి నేను చదివాను, కానీ ఆ బైబిల్ ఏం చేసిందంటే నాలో ఉన్న తప్పుల్ని చూపించింది. హల్లెలూయా. అందుకే బైబిల్ని చాలామంది స్వీకరించలేదు, చాలామంది బైబిల్ని చదవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలో ఉన్న లోపాలన్నీ బయట పెడతాడు, వారిలో ఉన్న పాపాలన్నీ బయటకు వస్తాయి, వారు చేసే తప్పిదములన్నీ బయట పెడుతుంది ఇది. హల్లెలూయా. అందుకే ఈ బైబిల్కు హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ లోకములు ఎన్ని పుస్తకాలు చదివినా దానిలో ఏ పుస్తకము, ఏ గ్రంథము, ఏ ఒక్క వచనము కూడా చెప్పదు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, ఓ నా కుమారుడా నీవు పాపములో ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది, ఓ నా కుమార్తె నీ నడవడి సరిగా లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 32-39 రాయబడి ఉంది. సారీ ఇర్మియా గ్రంథము 14:10-12 వచనాలు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10-12 వచనాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారి కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగుతున్నారంట.
నీవెన్ని గ్రంథాలు చదివినా, నీవెక్కడ ఏ జ్ఞానం సంపాదించుకున్నా సరే, నీవు లోకములో పొందుకున్న ఏ జ్ఞానం కూడా నీ జీవితము ఇది అని చెప్పదు. బైబిల్ జ్ఞానం ఒక్కటే, బైబిల్ వాక్యం ఒక్కటి చెప్తుంది, నీ కాళ్ళకు అడ్డు లేకుండా నీవు తిరుగుతున్నావు, నీవు పాపపు స్థితిలో ఉన్నావు, నీ స్థితిని మార్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఆ యొక్క ప్రజలతో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు, అయ్యో ఈ ప్రజలు పాపముతో నిండిన వారు, వారి పాపములను జ్ఞాపకం చేసుకునే సమయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోకూడదండి. ఎందుకు తెలుసా? ఒక్కసారి గనక ఆయన మన పాపాలని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఇక శిక్షకే వెళ్తావు. ఆ మాటలు రాయబడి ఉంది. ఆ కిందికి చదువుకుంటూ వెళ్తే ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, అయ్యా ఈ ప్రజలను బట్టి నీవు నాకు మొరపెట్టకు. ఈ ప్రజలను, వీళ్ళు చెడ్డ ప్రజలు, వీరు చెడిపోయిన వారు, వీరు పాపపు స్థితిలో ఉన్నవారు, వీళ్ళని మార్చడానికి కానీ, వీళ్ళ రక్షణ కోసం కానీ, వీళ్ళ బాగు కోసం కానీ నీవు నాతో మొరపెట్టకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దైవ సేవకునితో దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తి గురించి నాతో ప్రార్థించకు. ఎంత భయంకరమైన పరిస్థితి అయితే, ఎంత భయంకరమైన పాపపు స్థితి అయితే దేవుడు ఆ మాట అంటాడు, వీరి పాపాలు ఇక జ్ఞాపకం చేసుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడేమి, బాప్తిసం తీసుకునే సమయంలో చాలా మనకు ఒప్పందాలు చెప్తారు. మీరు ఇలాగ బ్రతికారు, ఇక మీదట ఇవన్నీ నీటిలో నీవు సమాధి చేయబడాలి, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాపాలు క్షమించబడ్డాయి. అమ్మా, సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చి, అమ్మా ఇక నీ పాపాలు క్షమించబడ్డాయి, వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకు, నీవు పరిశుద్ధంగా బ్రతుకు. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వీరి పాపాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ పాపాలు, నీ పరిస్థితిని గనక దేవుడు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించిన దేవుడు ఈరోజు నా పరిస్థితిని కూడా గమనిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నాశనం చేయడానికి కాదు, ఎందుకు తెలుసా? శిక్షించడానికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథములు అంటున్నాడు, వీరి పాపాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి తెలుసా? వీరు నాశనానికి వెళ్తారు, వీరు శిక్షకు అర్హులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే యోహాను సువార్తలో వాక్యం సెలవిస్తుంది. నీవు బాగుపడాలనుకుంటున్నావా అంటే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీతో ఆప్షన్ పెడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు బాగుపడాలనుకుంటున్నావా, నీ పరిస్థితిని మార్చుకోవాలనుకుంటున్నావా అని దేవుడు నీతో మాట్లాడితే ఒకసారి ఆలోచన చేయి. నీ యొక్క ఆలోచన ఏమై ఉండాలి? నేను బాగుపడాలి, నేను మంచి మనస్సు కలిగి ఉండాలి, నేను దేవుని యందు మంచి భయభక్తులు కలిగి ఉండాలి అని కనుక ఆశపడితే దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చాలాసార్లు చూడండి, చాలాసార్లు మనము నిద్ర గురించి 4 రకాలైన నిద్ర లేదనుకోండి, ఆ మంచం ఏమన్నా ప్రయోజనమా? మన శరీరానికి నిద్ర ఆరోగ్యానికి సూత్రం అంటది. ఏంది? ఒక వ్యక్తి తగిన సమయం అంటే కొన్ని గంటలు ఆ వ్యక్తి నిద్రపోతే మంచి ఆరోగ్యవంతుడిగా ఎంచబడతాడు. ఈ రోజుల్లో అటువంటి సమయం లేదు. రాత్రంతా మొబైల్లో ఉండేవారు, రాత్రంతా నిద్రలేని వారు ఉన్న, నిద్రపోలేని పరిస్థితి ఉందంటే ఆ మంచానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ యొక్క బిస్తర్కి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, 4 రకాలైన నిద్ర అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 4 రకాలైన నిద్రల్లో మొదటి నిద్ర ఏంటంటే సరదాగా నిద్రపోవడం. కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. సరదాగా నిద్రపోవడం. సరదాగా అంటే చూడండి, డ్యూటీలోకి వెళ్ళినప్పుడు పని దగ్గర లంచ్ టైం ఉంటుందా, లంచ్ టైంలో తిన్న తర్వాత మేము చేస్తాం అలాగ ఒక అర్ధగంటనో ఒక 20 మినిట్సో అలాగూ కునికి నిద్రపోతాం. ఎందుకంటే కొద్దిగా అలసట తెరుచుకోవడం, కొంతసేపు శరీరానికి రిలాక్స్ అవ్వడం, దాన్ని సరదాగా నిద్ర అంటారు. సరదాగా అంటే ఏదో నేను అలాగే నిద్రపోవాలని కాదు, ఏదో కొన్ని క్షణాలు కొన్ని గంటలు అనుకోండి, దాన్ని సరదాగా అని పిలుస్తాం. కానీ నెమ్మదితో నిద్రపోవడం. ఎలాగో నెమ్మదితో ఎప్పుడు నిద్రపోతాం చెప్పండి?
నెమ్మదిగా ఎప్పుడు నిద్రపోతాము? దినమంతా ప్రయాసపడి సాయంకాలం ఇంటికి వచ్చి కుటుంబముతో కలిసి భోంచేసి రాత్రికి కొంత సమయము దేవునితో గడిపి ఏం చేస్తాం? అప్పుడు నెమ్మదితో నిద్రపోతాం. ఏమని, ఏ ఆలోచన కలిగి నిద్రపోతాము? నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, పలానా టైంకి ఉదయకాల సమయంలో నేను ఏం చేస్తాను? లేస్తాను అని నీవు నెమ్మదితో నిద్రపోతావు. ఎవరైనా నేను ఉదయం లేవను, నేను ఇప్పుడు పోతున్నాను, మళ్ళీ అక్కడనే పోతానని ఎవరైనా నిద్రపోతారా? పోరు. నెమ్మదితో అంటే నైట్ పూట. అందుకే దేవుడు రాత్రి పగలను కలుగజేస్తాడు. దినమంతా ప్రయాసపడి రాత్రిలో నా బిడ్డలకు విశ్రాంతి కావాలని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గురించి దేవుడు ఆలోచించినంతగా మన తల్లిదండ్రులు కూడా ఆలోచించరండి. మనకు దేవుడు చేసినంత మేలు కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు కూడా మన పట్ల ఆలోచన చేయలేరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కౌగిట నీ తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరవాను. ఈ 38 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి అక్కడనే పడి ఉంటే భార్య బిడ్డల కన్నా జ్ఞాపకం రావాలి కదా, తన తల్లిదండ్రుల కన్నా జ్ఞాపకం రావాలి కదా. మరి ఎవరైనా వచ్చారా ఆ వ్యక్తి దగ్గరికి? ఎవరు వచ్చారు? నిన్ను మరువను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన వాడు ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 4:8 రాయబడి ఉంది, నెమ్మదితో నిద్రపోవడము. నెమ్మదితో నిద్రపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఏ టెన్షన్ లేకుండా ఫ్రీ మైండ్తో రాత్రి కలసంలో నిద్రపోతే నిన్ను రక్షించువాడను నేనే అని నీకు కవచంగా నిలిచిన దేవుడు. హల్లెలూయా. చదవండి ఆ వాక్యము, కీర్తనలో 4:8 వాక్యము. కాదమ్మా, కాదు. హల్లెలూయా. నీవు నిద్రపోయినప్పుడు నీ పక్కలో ఎవరున్నాను సరే, నీ నిద్రలో ఎవరైనా పాలు పుచ్చుకుంటారా? నువ్వు నిద్రపోయినప్పుడు ఎవరివి? ఒంటరివే. నిద్రపోయినప్పుడు నీ పక్కలో భార్య ఉన్నా సరే, ఆమె నీ నిద్రలో నీకు పాలు పుచ్చుకోదు. ఆమె నిద్ర ఆమె పోతుంది, నీ నిద్ర నీవు పోతావు. అందుకే ఆ కీర్తనకారుడైన వ్యక్తి అంటున్నాడు, నేను ఒంటరిగా నెమ్మదితో నిద్రపోయినప్పుడు. మరి నీకు సహాయకుడెవరు? నిన్ను రక్షించువాడెవడు? నిన్ను కాపాడువాడెవడు? అందుకే ప్రియ దేవుని బిడ్డ, సరదాగా నిద్ర అంటే కొన్ని క్షణాలు అలాగ కునికి లేవడము. నెమ్మదితో నిద్ర రాత్రి కలసములో ఫ్రీ మైండ్తో అన్ని టెన్షన్లు వదిలేసి మళ్ళీ ఉదయం ఫ్రెష్గా లేవాలని నీవు నెమ్మదితో నిద్రపోయేటప్పుడు రాత్రి కలసంలో నీ యొక్క ఇంటి చుట్టూ, నీ యొక్క గృహము చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడగలిగిన దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ నిద్ర. హల్లెలూయా. మరణ నిద్ర తీయండి ఒకసారి, కీర్తనల గ్రంథము 13:4 వాక్యము. కీర్తనల గ్రంథము హల్లెలూయా. ఈ వాక్యములో ఒక వ్యక్తి వచ్చాడు, నేను మరణ నిద్ర పొందకుండా నా శత్రువు అంటే ఎవరు చెప్పండి? భూమి మీద మనకి సాతానుడు. సాతానుని యొక్క చేతిలో ఉన్నవారు, సాతానుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిచేవారు, సాతానుని యొక్క మాట ప్రకారంగా జీవించేవారు ఏమి నిద్ర నొంతారంట? మరణ నిద్ర. హల్లెలూయా. మరణ నిద్ర అంటే ఈ లోకములో చనిపోయిన వాడు తిరిగి లేస్తాడనే నిరీక్షణ మనకు ఉంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంట? మరణ నిద్ర అంటే ఈ వ్యక్తికి ఇక మళ్ళీ పునరుద్ధానము ఉండదు. హల్లెలూయా. అందుకే అక్కడ సాతానుని వాడుకున్నాడు దేవుడు. సాతానుడు శత్రువు. ఆయన ప్రకారంగా నేను కనుక నడుచుకుంటే, ఆయన మాట ప్రకారంగా నేను జీవిస్తే నాకు ఏమి కలుగుతుంది?
మరణ నిద్ర కలుగుతుంది. మరెప్పుడు తిరిగి రాని లోకాలకు నేను వెళ్ళిపోతాను, అది నరకము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది మరణ నిద్ర. కొన్నిసార్లు సాతాను యొక్క కబంధస్థల్లో ఉన్న వారు ఎలాగ చనిపోతారో తెలుసా? ఉరేసుకొని చనిపోతారు. ఉరేసుకొని చనిపోయిన వానికి వ్యక్తికి పరలోకం ఉంటుందా? విషం తాగి చనిపోయిన వ్యక్తి పరలోకం ఉంటుందా? ఎందుకంటే తన ప్రాణాన్ని తనే నష్టపరుచుకుంటున్నాడు కాబట్టి వానికి దేవుని రాజ్యములో ఉండే అధికారము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది మరణ నిద్ర, అంటే సాతాను సంబంధమైన నిద్ర. ఇది మరణ నిద్ర. మరి ఎప్పుడు పునరుద్ధానము జరగదు. ఎప్పుడు అరుపులు, కేకలు, ఏడ్పులోనే బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డ, 4వ నిద్ర క్రీస్తునందు నిద్ర. హల్లెలూయా. 4వ నిద్ర ఎటువంటిది? క్రీస్తునందు నిద్ర. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 4:16 వాక్యములు రాయబడి ఉంది, క్రీస్తునందు చనిపోయిన వారు. హల్లెలూయా. ఈ మరణ నిద్ర నొందినవాడు మరెప్పుడు తిరిగి లేవాడు. క్రీస్తునందు నిద్రించిన వాడు ఏం చేస్తాడంటే మరలా లేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది కదా? ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంటుంది. క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తికి ఒక క్రైస్తవుడిగా ఒక మంచి తీర్మానము, ఒక మంచి నిరీక్షణ ఉంటుంది. ఏమో తెలుసా? ఈ లోకములో కొన్ని రోజులే, ఈ లోకములో నేను చనిపోయినా సరే మళ్ళీ నేను లేస్తాను అనే నిరీక్షణ ఉంటుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు దేవుణ్ణి ఎందుకు నమ్మారు అని గనక అడిగితే, యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు అని గనక అడిగితే సమాధానం ఉండదు. సరిగా సమాధానము ఉండదు. చాలా మంది చెప్తారు, అయ్యో నా ఆరోగ్యం కోసము నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా పిల్లల భవిష్యత్తు కోసము నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు మంచి ఉద్యోగం కోసము నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా బిడ్డల వివాహం కోసము నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటారు. కానీ ఇవేవి దేవునికి ఇష్టము లేదు, ఇవేవి దేవుడు కోరుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? లోకంలో జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుడిగా మనకు లేని ఉన్నతమైన స్థానము బయటి వారికి ఉందా లేదా? ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే నేను మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాను అని దేవుణ్ణి కనుక నమ్ముకుంటే, అంబానీ ఎవరిని నమ్ముకున్నాడు? అడాని ఎవరిని నమ్ముకున్నాడు? ఆలోచన చేయండి. నేను డబ్బు కోసమే కనుక దేవుణ్ణి నమ్ముకుంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? బయట వ్యక్తితో ఎంత డబ్బు ఉంది? నీ ఒకవేళ ఆరోగ్యం కోసమే దేవుణ్ణి నమ్ముకుంటే నీకంటే మంచి ఆరోగ్యము బయట వ్యక్తి కూడా ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మాలి. ఎందుకంటే నేను పునరుద్ధానము కలిగిన వాడను. హల్లెలూయా. నేను ఈరోజు యేసు ప్రభుని ఎందుకు నమ్మును? ఆయనతో పరలోక రాజ్యములో ఉండడం కోసమే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీకు అనారోగ్య పరిస్థితి ఉందా? దేవుడు బాగు చేస్తాడు. నీకు ఆర్థిక పరిస్థితి ఉందా? దేవుడు బాగు చేస్తాడు. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు బాగు చేస్తాడు. నీ ఒకవేళ పాపపు స్థితిలో ఉన్నా సరే దేవుడు బాగు చేస్తాడు. చూడండి, ఈ 38 సంవత్సరాల వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? అక్కడ 5 కోనేరు అనే స్థలము దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలలో 5 రకాల రోగులు ఉన్నారు. 5 రకాల రోగులు ఉన్నారు. కానీ 4 రకాల రోగము దేనికి వచ్చింది తెలుసా? శరీరానికి వచ్చింది. 4 రకాల అనారోగ్యము శరీరానికి కలిగింది. కానీ ఈ 5వ వ్యక్తి 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి రోగం దేనికి ఉంది తెలుసా? మానసిక రోగం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఏదో కాలు బాగలేదు, ఏదో కుంటివాడో, శరీరానికి ఏ రోగము లేదు, శరీరం బాగానే ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ వ్యక్తి చూడండి 14వ వాక్యము, అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా నీకు కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. హల్లెలూయా. ఈ 4-5 మంటపాలలో చాలా మంది గుంపులు కూడి ప్రజలు ఉన్నారు. ఈ 5వ మంటపములు ఎవరున్నారు తెలుసా? ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు.
నేను నిజంగా ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దేవుడు రక్షణకు అడ్డుగా ఉన్న వ్యక్తిని ఆ స్థలములో నుండి ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నీ పరిస్థితి మార్చుకోవాలనుకుంటున్నావా అని ఆ వ్యక్తితో మాట్లాడు. తెలుసా ఆ వ్యక్తికి ఏ స్థితిలో ఉన్నాడు? ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? ఇంకెక్కువగా నీకు కీడు కలగకుండా, ఇప్పటికే 38 సంవత్సరాలు ఒకటే స్థితిలో పడి ఉన్నావు. 38 సంవత్సరాల నుండి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు బ్రతికావు. ఇంకా కష్టపడకుండా, ఇంకా నీవు శ్రమలు నీవు అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? పాపము చేయకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నీ ప్రతి పరిస్థితిని గ్రహిస్తున్న దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితి మార్చబడదు, కానీ దేవుని దగ్గరికి వస్తే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. ఒకసారి మనలో మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు నా పరిస్థితి ఏంటి? నేను మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే నాకు కారణం ఏంటి? లోకంలో చాలామంది, నేను నిన్ననే ఒక వార్త, తెలంగాణలో ఎండ దెబ్బకు 34 మంది ఏమో ఎండ దెబ్బకు చనిపోయారు. మరి ఎండ నుండి, భయంకరమైన ఈ యొక్క వేడి నుండి, ఈ యొక్క పరిస్థితి నుండి దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన ప్రణాళిక నీ మీద ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పరిస్థితిని ప్రతిరోజు మార్చాలనుకుంటాడు. ప్రతిరోజు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకునే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బాగుపడాలనుకుంటున్నావా? నీ స్థితి మార్చబడాలనుకుంటున్నావా? నీ స్థితి ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు తినే ఆహార విషయంలో కానీ, వెళ్ళే ప్రయాణ విషయంలో కానీ, నీవు జీవించే జీవిత విషయంలో కానీ, నీవు నివసిస్తున్న స్థలం విషయంలో కానీ, ప్రతి పరిస్థితిని దేవుడు గమనిస్తున్నాడు. నీ చుట్టూన్న ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో పడడం అంటే మామూలు విషయం కాదు. ఆయన దగ్గరులు అన్నదమ్ములు ఎవరు రాలేదు, కానీ పరిశుద్ధుడైన ప్రభు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించాడు. అయ్యో, వాడు బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడే, వాడు అలా ఉండకూడదు, వాడు బాగుపడాలి. కట్టబేయబడిన గాడిద పిల్లని విడిపించిన దేవుడు బంధకాల్లో నీవుంటే నిన్ను ఎలాగ విడుస్తాడు? నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ అనారోగ్య పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మా జీవితంలో కూడా చాలా కార్యాలు దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయనను మించిన వారి లోకములు ఎవ్వరు లేరు. ఆయన వంటి వారి లోకములు ఎవరు లేరు. ఆయన వంటి ప్రేమ గలవాడు ఎవరు లేరు ఈ లోకములో. ఈరోజు మన ప్రతి పరిస్థితిని బాగు చేస్తున్న దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభువే. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావంటే, నీకు ఆరోగ్యం ఉందంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావంటే, నీవు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే, నీవు ఆనందంగా దేవుని స్తుతిస్తున్నావంటే దానికి కారణం నీవు అనుకోవచ్చు, నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నా ఆరోగ్యం అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు ఆరోగ్యము కలుగజేయవాడు నేనే, నా రెక్కలోనే నీకు ఆరోగ్యం ఉంది. నువ్వు మందులు తిని సంబరపడిపోతున్నావచ్చు, నువ్వు మంచాన్ని వేసుకొని సంబరపడిపోతున్నావచ్చు, నీకు నిద్రనిచ్చేవాడు ఆయననే. నువ్వు పుస్తకాలను పట్టుకొని అయ్యో నాకు ఎంతో జ్ఞానం ఉందని నువ్వు చదువుకోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము నా దగ్గర ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవా, ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. ఈరోజు మా పరిస్థితిని బంధకాలు ఏలుతున్నాయి. ఈరోజు మా పరిస్థితిని అనారోగ్యం ఏలుతుంది. ఈరోజు మా పరిస్థితిని, మా కుటుంబాన్ని అప్పుల బాధలు ఏలుతున్నాయి అని నీవు దేవునితో మొరపెడితే ఈరోజు దేవుడు నా పరిస్థితిని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన ఇట్టి కృపను బట్టి నాయన నీకే వందనాలు అయ్యా. ఇప్పటి వరకు నా ప్రభువా, నీ నామాన్ని స్తుతించి, కీర్తించి, ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నీ సన్నిధిలో నాయన నీ యొక్క జీవం కలిగిన మాటలు వినే యోగ్యతను, కృపను దేవా మీరు మాకు ఇచ్చేందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాటలు విన్నా మేమందరము నా ప్రభువా మా జీవితాల్లో ఒకవేళ పడిపోయిన స్థితి ఉంటే, ఒకవేళ
అయ్యా నాయన పాపపు స్థితి కనుక మాలో ఉంటే దేవా ఇప్పుడు మాటలు విన్నాము కనుక నా ప్రభువా నీ మాటల ద్వారా సరిచేయబడి మా స్థితిలో ఉన్నతమైన స్థితిగా మార్చబడడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క వాక్కు ద్వారా బిడ్డలు బలపరిచి స్థిరపరచమని వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతను ఆశక్తితో. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతను ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతను నిన్ను, పూర్ణ బలముతో సేవించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతము నిన్ను, పూర్ణ బలముతో సేవించేదము. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదము అధికముగా, ఆరాధ్యంతము ఆశక్తితో. ప్రేమించేదము అధికముగా, ఆరాధింతము ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతము నిన్ను, పూర్ణ బలముతో సేవించేదము. పూర్ణ మనసుతో ఆరాధింతము నిన్ను, పూర్ణ బలముతో సేవించేదము. ఆరాధన 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 ఆరాధన. దేవుని స్తోత్రం కలను గాక. మనోళ్ళు చదువుకునేటప్పటికే పాట అయిపోతుంది. ఇక్కడ ఇంకొచ్చిన కాడి నుంచి చదువుకోవటమే. ఇక్కడ మైకులు అక్కర్లేదు, అలాగే కొట్టు. నీకు బయట వినపడుతుంది, ఇక్కడ ఏం వినపడదు నీ సౌండ్. అది మైకుల్లో. నువ్వు బయటికి వెళ్తే మైదానంలో అయితే టంగమని వస్తుంది ఆ మైకు, కానీ ఇక్కడ వినపడదు. ఇదేంటి ప్యాకింగ్. నువ్వు అనుకుంటున్నావు గ్రౌండ్లో వినపడినట్టు వినిపించాలంటే అవదు. అది మొన్నే చెప్పాను, నేనే చెప్పాను. ఖాళీ నువ్వు పాట పాడావు కదా, నీ తలే కనపడుతుంది, మొహం కనపడలేదు పాపం. అబ్బా కొంచెం పైకి ఎత్తికిలాగా. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మెసేజ్లు కానీ మీరు పాడిన పాటలు కానీ మీకు కావాలంటే పీపుల్ చర్చ్ ఆఫ్ గాడ్ అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీరు ఎక్స్ట్రా గ్రాములు, ఏ గ్రాములు, అన్ని గ్రాముల్లో మీకు దొరికేస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు మెసేజ్ ఇచ్చారు కదా, ఆ మెసేజ్ ఆల్రెడీ మీకు ఫిట్ అయింది. అది మీరు చూసుకోవచ్చు. మీరు పాడిన పాటలు ఏమైనా సరే పిల్లలు ఎంతో కష్టపడి మరి ఇవన్నీ చేస్తున్నారు. దేవుడు ఆ బిడ్డలు దీవించబడును గాక. మీరు ఫేస్బుక్లో చూడండి ఈ ఆరాధనలు ఎలాగుంటున్నాయి, మీరు పాడిన పాటలు ఏముంటున్నాయో. అందుకనే మీకు గ్రూపులు పెట్టలేదు. ఆల్రెడీ నా గ్రూప్ బంద్ అయిపోయింది, మీకు తెలియదు. నన్ను పైనుంచే బంద్ చేశారు. అంటే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను, ఎక్కువ అంటే మామూలుగా కాదు. ఇప్పుడు క్రైస్తవులకి విరోధం ఏదైనా మెసేజ్ వచ్చిందంటే నేను చాలా గ్రూపులు ఉన్నాయి నా దగ్గర, ఇజ్రాయేల్ దాకా ఉంది. అన్ని గ్రూపులు పెట్టడం వలన నా 2 వర్క్షాపులు బంద్ చేశారు. ఇప్పుడు కొత్తదోటి ఓపెన్ చేశాను, అది మొన్న మళ్ళీ బంద్ అయిపోయింది. అది కాబట్టి దేవుని పరిచర్య ఎవరికి కనిపించకుండా చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక చోటకి నేను వెళ్ళాను, పాస్టర్ల మీటింగ్ అన్నమాట. పాట పాడమంటే ఎవరో పాడలేదు. ఆ స్టేజ్ మీద ఉన్న ఆయన అంటాడు కదా, పాడండి సార్ పాడండి సార్ అంటే, వెనకాల నుంచి ఒక ఆయన అంటాడు కదా, కొట్టడానికి ఎవడో లేడు, ఏం పాడతాం, ఏమీ లేదు ఇక్కడ అంటున్నాడు. అంటే డ్రమ్ములు ఉంటేనే పాడాలని ఏమీ లేదు. ఒకప్పుడు ఏమీ లేదు నా దగ్గర, మేము అలాగే పాడేసేవాళ్ళం. ఏంటి
దేవుని దగ్గర ఆరాధించడానికి ఆరాధనకు సామాన్లు కావాలి, లేదా పలానాది కావాలంటే కుదరదు. ఏ సమయాన్ని బట్టి ఆ సమయాన్ని మనము ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. ఆయనకి తెలియదేంటి? కోనేటి కదిలించబడుతుంది, దాంట్లో స్వస్థతలు కలుగుతున్నవి. ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా సరే ఆ సమయాన్ని దాంట్లో ప్రవేశించినప్పుడు వ్యాధి స్వస్థతపరచబడుతున్నది అని మనం వినలేదా? విన్నాడు, చూశాడు. కానీ ఆయనలో ఏమీ లేదంటే త్యాగము లేదు. ఏమి లేదమ్మా? త్యాగము. నేను వెళ్ళి ఇప్పుడే నా జీవితాన్ని బాగుపరుచుకోవాలి, ఇప్పుడే నేను మార్పు చెందాలి, ఇప్పుడే నాకున్న స్థితిని మార్చుకోవాలనేటువంటి విధానం ఆయనలో కలగకపోవటం వలన ఆయన తన జీవితాన్నిటిని కూడా అదే విధంగా. ఈ రోజున బైబిల్ తెలియని వారు ఎవరు లేరు సంఘాలలో, దైవజనులు తెలియని వారు ఎవరు లేరు సంఘాలలో. దేవుని వాక్యము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం రాయబడి ఉందో మనకు తెలుసు. దేవుడిని అడిగితే ఏం చేస్తాడో మనకి తెలుసు. కానీ మనం తెలిసి తెలియనట్లుగానే మనం ఉండిపోతున్న కారణం ఏంటో తెలుసా? అది హిందీలో కహాని ఉంది కదా, కల్ కర్నే వాళ్ళ ఆజ్ కరో, ఆజ్ కర్నే వాళ్ళ అభీ కరో. ఏ పని అయినా ఎప్పుడో చేస్తాం కాదు, ఇప్పుడే చేయాలి. ఇప్పుడే చేసినప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. చూడండి, మీకు నేను మూడు ప్రశ్నలు ఆల్రెడీ వాక్యం అందించారు. దేవుడు ఆ బిడ్డను దీవించబడును గాక. మీరు వాక్యాన్ని విన్నారు. నేను 3 ప్రశ్నలు, ఈ ప్రశ్నలు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎలాగుంటాడు, రెండవది ఆయన పేరేంటి, మూడవది దేవుడు ఏం చేస్తాడు. ఈ 3 ప్రశ్నలు ఒక రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని పిలిచి, అంటే కవులను పిలిచి వాళ్ళందరినీ చెప్పింది ఏంటంటే, మీకు నేను 3 ప్రశ్నలు వేస్తున్నాను. మీ కవులు కాబట్టి కవిత్వం తెలిసిన వారు, లేక పరిచయులు, బైబిల్ గ్రంథాలు తెలిసిన వారు, శాస్త్రం తెలిసిన వారు, వీరందరికీ కూడా ఈ 3 ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళందరూ కూడా విభ్రాంతి పడ్డారు. దేవుణ్ణి ఎలాగూ, నీ దేవుడైతే యెహోవా అని, యేసుక్రీస్తు ప్రభుల వారని, పరిశుద్ధాత్మ దేవుడని, లేక కొన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి, ఆ పేర్లతో దేవుడిని ఆరాధిస్తాం. మిగతా లోకానుసారంలో ఉన్నటువంటి వారిని అంటే ఎన్నో కొన్ని లక్షల కోట్లు దేవుళ్ళు ఉన్నారు. వారిని ఎలాగూ చెప్పాలో ఎవరికి అర్థం కాదు. అందుకని ఈ దేశంలో మరి సమస్తమైనటువంటి కార్యాలు అయితే అందరూ కూడా ఈ ప్రశ్నలు 3 ప్రశ్నలకి ఎటువంటి సమాధానము చెప్పలేని పరిస్థితి. అయితే సమాధానం చెప్పకుండా ఉంటే గనక వీళ్ళందరూ కూడా చనిపోతారు. బబులోను దేశంలో ఏ ప్రశ్న అయితే జరిగిందో అదే ప్రశ్న ఈ రోజున మనకు కూడా మన కళ్ళ ముందు ఉంది. అయితే దాంట్లో ఒక ఆయన మరి పండితుడు ఇంటికి వచ్చేసి తన ఇంటిలో ఇటు అటు కళ తిరిగేస్తున్నాడంట. కళ తిరిగేస్తున్నప్పుడు వారికి ఒక చిన్న కుమారుడుండి, నాన్న ఏంటి నువ్వు అద్భుతంగా ఇటు అటు తిరిగేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు, నువ్వు ఉండరా, నువ్వు చిన్నోడు, నీకేం తెలుసు, నాకున్న టెన్షన్ చాలా పెద్దది అంటే ఏంటి ఆ పరిస్థితి అని ఆయన మరలా అడుగుతున్నాడంట. అయితే ఈడికేం తెలిసి చిన్నోడు ఏం చెప్తాడని అనుకున్నట్లయితే అయితే నువ్వు చెప్పట్లేదు కదా నీ కనవా వారితో అడిగాడంట. కనమా ఉన్నటువంటి వారితో కూడా, ఏంటి మా నాన్నగారు టెన్షన్లుగా ఉన్నారు ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంట, చిన్నపిల్లోడు ఈడికేం తెలుసునంటే, ఒరే అలాగనకరా బాబు, ఎవరో చేతైనా దేవుడు ఏదైనా అద్భుత కార్యం చేయించవచ్చు. బబులోను దేశంలో 120 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ దేశంలో 3 ఉన్నారు దేవుని బిడ్డలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈ 3 కలిసి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అలాగే ఈ కుర్రోడు ద్వారా ఏదైనా చేయగలదుడు అని అనుకుని మరి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారట. తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నాడంట, పెద్ద కళాయి ఒకటట్టండి, అంటే పెద్ద కొండ ఒకటట్టండి, పెద్ద కొండ నిండా పాలు పోయండి, కింద మంట ఎట్టండి అని
అన్నప్పుడు అయితే రాజుగారు ఆశ్చర్యంగా, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతున్నప్పుడు, మీరు అలాగే చూస్తుండండి, అలాగే చూస్తూ ఉండండి అని ఈయన పాలు గరిటితోటి తిప్పుతూ ఉన్నాడట. అయితే మరి ఈ రాజుగారు కానీ, నుంచున్నటువంటి శాస్త్రవేద్యులు కానీ, మరి సైన్స్ తెలిసిన వారు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా చూస్తున్నట్లప్పుడు వీడికి తెడ్డెట్టుకుని అలాగే తిప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు అండి అని. ఏం చూస్తున్నాడమ్మా? దీంట్లో చూస్తున్నాడు, పాల్లో నెయ్యి ఉంటుందా? మాట్లాడి, నోరు ఆగిలించకండి, మాట్లాడు. పాల్లో నెయ్యి ఉంటుందా అమ్మా? చెప్పండి, ఏం పర్లేదు, మీరేం కంగారు అయిపోకండి. అమ్మా, పాల్లో నెయ్యి ఉండదు. పాల్లో తోడు పట్టిన తర్వాత, పెరుగు అయిన తర్వాత, దాన్ని చిలకరించిన తర్వాత, వెన్న తీసిన తర్వాత నెయ్యి వస్తుంది. అలా చెప్పలేరండి మీరు? ఏం పాస్టర్ గారు ఏమన్నా అంటారు ఏంటని? పాస్టర్ గారు ఏమంటారు? అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి ఎవరికైనా. ఇప్పుడు మీ పిల్లలు ఎలాగున్నారంటే ఏం చెప్తారు మీరు? ఏమోనండి అంటారా? అంటే మరి మీ పిల్లల గురించి మీకే తెలియదని అర్థం. ఇప్పుడు వెన్న, కుర్రోడు ఏం చెప్తున్నాడు రాజుగారికి? దీంట్లో వెన్నను చూస్తున్నానండి అంటున్నాడట. దీంట్లో వెన్నను చూస్తాం ఏంట్రా? వెన్న ఎలా వెళ్తుంది? వెన్న ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఈ పాలు కాగిన తర్వాత, దీన్ని తోడెట్టిన తర్వాత, అది చిలకరించబడిన తర్వాత, వెన్న తీసిన తర్వాత, మళ్ళీ దాన్ని కాగబెట్టిన తర్వాత అప్పుడు వెన్న వస్తుంది కదా అని రాజుగారు అంటే, నిజమేనండి అయ్యా, ఆయన పేరు చెప్పడానికి మనం ఎలాగో సమర్థులము. ఆమేన్. దేవుడు నిన్ను సృష్టించిన విధానాన్ని బట్టి, ఆ 35 ఏండ్ల నుంచి సృష్టించినటువంటి మనుషుణ్ణి మరి యథార్థవంతుడిగానే సృష్టించాడు దేవుడు, న్యాయవంతుడిగానే సృష్టించాడు. నిన్ను మంచిగానే సృష్టించాడు. మనం నానా విధమైనటువంటి రకాలైనటువంటి సమస్యలు పెట్టుకుని దేవునికి దూరంగా ఉండి, దేవునితో సావాసం లేకుండా, నేను జ్ఞానమైన వాడిని, లేక నేను సంపన్నుడిని, నాకు అందగాడిని, నేను పలానా లేక ఏదో అనుకున్నప్పుడు నీకు అభివృద్ధి ఎలా కలుగుతుంది? రాజుగారు వీళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు, రాజుగారు డబ్బిస్తున్నాడు, రాజుగారు వీళ్ళందరికీ కూడా పోషణార్థమైనటువంటి మనిషిగా ఉన్నాడు. కాబట్టి ఈయన వేసిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలరని ఆయన అనుకుంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రశ్నకు సమాధానం లేదు, కానీ జ్ఞానమైన వాడు అక్కడున్నాడు, ఆయనే దేవుని సొలొమోను మహారాజు. దేవుని కలిగిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రభు. అది శారీరక జ్ఞానము, ఆత్మిక జ్ఞానం, 2 జ్ఞానాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక చదివించాడు కదా బాబు. దానికి 5:17 చదివితే ఏముందంటే, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదటిగా మృదువైనది. మొట్టమొదటిగా నువ్వు దేవుడు మాటను మృదువుగా క్యాచ్ చేసుకోవాలి, మృదుగా ఆహ్వానించాలి, మృదుగా దాన్ని నీ హృదయంలోనికి ప్రవేశపెట్టించుకోవాలి. ప్రవేశపెట్టించుకున్న తర్వాత నువ్వు కోపముతోనో, తాపముతోనో, వ్యసనముతోనో, బాధతోనో దాన్ని నువ్వు లోపలికి తీసుకున్నట్లయితే నీకు పని చేయదు అది. ఈ రోజున రోగస్తులుగా మనం ఎందుకున్నామంటే ఆ మెడిసిన్ మనకి బాగా పని చేయట్లేదు. నేను జేని జాయిన్ చేసిన రోజు నుంచి నిన్నటిదాకా వెళ్ళలేదు. ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేశాను. ఆపరేషన్ అయిపోయింది శుక్రవారం, లక్షవారం నైట్ 23వ తారీఖుని. ఆ రోజున అయిపోయింది నైట్ 2:30కి ఎప్పుడు అయింది పాపం. అయితే వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను నేను. వాళ్ళ నానమ్మ నూనె అట్టుకుని వచ్చి, చేయండి బాబు ప్రార్థన చేయండి, ప్రతిరోజు చేయండి అని నూనె రాసి ప్రార్థన చేసేస్తుంది. ఓకే, ఆ బాటిల్ అట్టిని తిరిగేస్తుంది. ఓకే, అక్కడే కూర్చొని ఉంటుంది. ఎవరు వచ్చినా కొంచెం నూనె రాసి ప్రార్థన చేసి, బాబు నా మనవాడికి బతికిపోవాలని. ఓకే, ఆమె విశ్వాసం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను వెళ్ళి మాట్లాడిన, మళ్ళీ పిలిచి అంటారు కదా, ఇది సక్సెస్ అయ్యిందో లేదో అర్థం కాదు కాబట్టి మళ్ళీ సిటీ స్కాన్ చేయాలి 6,700. అప్పుడు 3వ సిటీ స్కాన్ ఆయనకి.
మనుషుడు చేసినటువంటి ఆపరేషను రాత్రి 6 గంటలకు తీసుకెళ్ళి ఉదయం 6 గంటలకు తీసుకొచ్చారు కుర్రోని బయటికి. ఇక్కడ ఈయన ఆపరేషన్లు ఇచ్చి ఈ ఆపరేషన్ ఇవన్నీ చక్కగా చేశారు. ఇక్కడ ఎరగలేదు, ఇక్కడ ఎరగలేదు, ఇక్కడ ఇరిగింది, వాళ్ళు ఇక్కడ ఇరిగిందని పట్టేశారు, ఇక్కడ ఇరిగిందని. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ సక్సెస్ అయినట్టు మళ్ళీ సిటీ స్కాన్. ఎందుకు? మానవుడు ఇప్పుడు చెప్పారు కదా, నువ్వు మందులు ఎన్ని వాడినప్పటికీ, నువ్వు కోర్సులు ఎన్ని చేసినప్పటికీ ఆయన కృప నీకు మీద లేకపోతే గనక, చాలామంది హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకుని నా చేత ప్రార్థన చేయించుకుంటారు. మన వాళ్ళు ఎవరు చేయించుకోరలేండి, మన సంఘస్థులు ఎవరు చేయించుకో, పిలిచి అయ్యగారు ఈ మందులు నేను వాడుతున్నాను, దీని గురించి తొందరగా ఈ మందులు మానేసేలాగా ప్రార్థన చేయండి అని కానికిస్తారు. ఓకేనా? వారి నమ్మకం అది. ఈరోజు నమ్మకాన్ని బట్టే చూడండి, ఇంతమంది ప్రజలు ఉన్నప్పటికీ ఆ రాజు పోషిస్తున్నాడు, కానీ సమాధానం చెప్పేవారు ఎవరు లేరు ఆయనకి. ఈ రోజున దేవుడు నీకు తెలుసు చిన్నప్పటి నుంచి, కానీ దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో తెలియదు. ఎలాగా? పాలు కాగిన తర్వాత దాన్ని తోడు పోసిన తర్వాత పెరుగు అవుతుంది, పెరిగి రాత్రి ఉన్న తర్వాత దాన్ని తోడెట్టిన తర్వాత దాన్ని చిలకరించిన తర్వాత వెన్న అవుతుంది, వెన్నను తీసిన తర్వాత దాన్ని మళ్ళీ మరగిస్తేనే నెయ్యి అవుతుంది. అంటే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తేనే కానీ నువ్వు దానిని అనుభవించలేదు, ఏదైతే నువ్వు తినాలనుకుంటున్నావు. ఈ రోజున దేవుణ్ణి కేవలం నమ్ముకున్నావంతే. నమ్మేసుకున్నాను, బాప్తీసం తీసేసుకున్నాను, వాక్యం చదివేసుకుంటున్నాను, ప్రార్థన చేసేసుకుంటున్నాను, ఉపవాసం ఉండేస్తున్నాను అనుకుంటున్నా కానీ ఫలము ఏ ఫలమైతే నువ్వు పొందాలని ఆశపడుతున్నావో ఆ ఫలము నువ్వు పొందుతున్నావా లేదని తెలుసుకోవట్లేదు ఈ రోజున క్రైస్తవులు. ఆ ఫలము నా దాకా వస్తుందా, నా కుటుంబం దాకా వస్తుందా, నా బిడ్డల దాకా వస్తుందా, నా ఇంటి దాకా వస్తుందా, నేను తిన్న ఆహారం మీదకి వస్తుందా, నేను చేస్తున్న పని మీదకి వస్తుందా, నేను చేస్తున్న ప్రార్థన మీదకి వస్తుందా అని మనం అర్థం చేసుకోకుండా ఆ రాజు వేసినటువంటి ప్రశ్నలు మనం కూడా వేసుకుంటున్నాం. ఆ రాజు ప్రశ్నలకి ఒక చిన్న కుర్రోడు వెళ్ళిపోయి సమాధానం చెప్పాడు. రెండవ ప్రశ్న ఏంటంటే ఆయన పేరేమిటి, ఆయన పేరేంటి? ఆయన అన్నాడంట, ఒక నాలుగు కాళ్ళ ఒక టేబుల్ ఎట్టండి అన్నాడు, దాని మీద ఒక కొండ ఎట్టండి, ఆ కొండ మీద ఒక డెక్కన ఎట్టండి, ఆ డెక్కన మీద ఇంకో కొండ ఎట్టండి, ఇంకో కొండ మీద ఇంకో చిన్న కొండ ఎట్టండి, ఇంకో చిన్న కొండ మీద ఒక డెక్కనెట్టి పైన చిన్న మూత ఎట్టండి అన్నాడట. ఎట్టిన తర్వాత ఇదేంట్రా అని రాజు అడుగుతుండ, దీని పేరేంటో చెప్పండి అయ్యగారు అన్నాడంట. దేని పేరు చెప్తారమ్మా? ఏమని చెప్తారు? కొండ అని చెప్తారా, కొండ మీద డెక్కన అని చెప్తారా, డెక్కన మీద కొండ అని చెప్తారా, కొండ మీద మళ్ళీ డెక్కన అని చెప్తారా, మళ్ళీ డెక్కన మీద కొండ అని చెప్తారా, కొండ మీద డెక్కనెట్టాడని చెప్తారా? ఎలా చెప్తారు అమ్మా? సాధ్యం కాదు. దేవుణ్ణి ఏ పేరుతో నువ్వు కొలాలని సాధ్యము కాదు. దేవుణ్ణి ఏ పేరుతో నువ్వు ఉచ్చరించాలో సాధ్యము కాదు. దేవుణ్ణి ఏ విధముగా నువ్వు చెప్పాలో సాధ్యము కాదు. ఆ సాధ్యము కాని ప్రశ్నలు వేసుకుని నువ్వు ప్రతిరోజు ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటున్నా తప్ప నా స్థితి ఎలాగున్నది, నా స్థితి ఇలాగెందుకున్నది, నేను ఎలాగెందుకున్నాను, నేను ఇలాగుండటం వల్ల ఏంటి అని అనుకుంటూ నీ సమయాన్ని గడిపేస్తున్నా. కానీ ఇలాగూ నేను ఉండకూడదు. ఏ దేవుడైతే 33.5 సంవత్సరాలు కష్టపడి శ్రమటూర్చి నా కొరకు బలియాగమయ్యాడు, ఆ దేవుడు నేను కలిగి ఉన్నాను. నేను కష్టపడిన తర్వాత ఆయన పేరు నా మీద ఎట్టబడతాదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ రాజుకి అర్థం కాలేదు. ఏమంటాడు? దీన్ని డెక్కన అంటాడా, కొండ అంటాడా, పైన డెక్కన అంటాడా, కొండ అంటాడు, కొండ మీద డెక్కన అంటాడా, మళ్ళీ కొండ అంటాడా, కొండ మీద డెక్కన అంటాడా? ఏ పేరు ఎట్టి పేలుతాడు? ఏ పేరుతో దేవుడిని ఆరాధిస్తారు? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం పని చేస్తాడండి? రాజుగారి ప్రశ్నలు బాలుడు చెప్తున్నాడు, వాడికి సమాధానము. దేవుని పేరు నువ్వు చెప్పలేము,
అయితే దేవుడి పేరేంటయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, ప్రాణం పోసి ప్రాణం తీసే పేరు అయింది. ఏం పని చేస్తాడంటే ప్రాణం ఇస్తాడు, ప్రాణం తీస్తాడు, రెండే ఒకే పని అయింది. తల్లి గర్భములో ప్రాణం పోస్తాడు, గర్భం బహిరంగంగా వచ్చిన తర్వాత ఆయన ప్రాణం తీసుకుని ఆయన చేతులు పెట్టుకుంటాడు, ప్రాణం ఇచ్చి ప్రాణం తీసుకుంటాడు. ఇదిగో ఈ రోజున మేలిచ్చి మేలు పొందమని చెప్తున్నాడు, మేలు చూపమని చెప్తున్నాడు, మేలు పొందగోరితే నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. పేతురు ఏమన్నాడమ్మా చెప్పారు కదా 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం, నీ మాట చెప్పునా నా మాట చెప్పునా నీవు మరలా కుడివైపున వల వెయ్యి అని యేసు ప్రభు చెప్తే ఆయన రాత్రంతా కష్టపడ్డా. ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని రోజులు? 15 దినాలు వారు సముద్రంలో ఉన్నారు. పేతుడి యొక్క కుటుంబము ఒక శాస్త్రవేత్త అంట. ఆయన చేపలు పట్టడంలో వారి కుటుంబం అంతా కూడా అంత టెక్నికల్ వారికి తెలుసు. ఎక్కడ చేప ఉంటే అక్కడ వారి పాదము మోపగలిగినటువంటి అంత అద్భుతమైనటువంటి టెక్నికల్, అంటే అంత అద్భుతమైన చేపలు పట్టడంలో ప్రవీణులు వారందరూ. సంపాదించడం, చేపలు సంపాదించడం, అటువంటి వ్యక్తి నీలసల్లమైపోయి పాడే ఏమీ దొరకని పరిస్థితిలో ఇన్ని దినాలు నేను కష్టపడ్డాను, ఇన్ని దినాలు ప్రయాసపడ్డాను, నా కుటుంబమునకు నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధారణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఏం తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏంటని ఆలోచన చేస్తుంటే, పేతురు చరిత్ర మీరు విన్నారంటే అద్భుతమైన చరిత్ర. ఆయన ఎవడో ఒకసారి ఏదో తప్పు చేశాడని కాదు, కానీ చరిత్ర అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్రకారుడు ఈ రోజున నీకు చెప్తున్నాడు కదా, ఆయన మాట ద్వారా 150 రకాలైనటువంటి చేపలను పొంది ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని కింద వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ 150 రకాలైనటువంటి చేపలను కలిగి ఉన్నాడు ఆయన. యేసు ప్రభులు వారు అద్భుతమైన కార్యం ఎక్కడ జరిగింది తెలుసా? మాట మీద జరిగింది. దేవుని స్తోత్రం కలుగును. ఒక మాట సెలవిస్తే చాలు, ఆ మాట మీద నీవు కట్టుబడి ఉన్నట్లయితే, ఆ మాట మీద నువ్వు నిలబడి ఉన్నట్లయితే, ఆ మాట మీద ఆయన వైపు చెవి యొగ్గి చూసినట్లయితే, ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు కాబట్టి, ఆ తప్పనటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? కుడివైపున వల వేశాడు. ఎలాగొచ్చినాయి అంటే తెలుసమ్మా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒడ్డు మీద నిలబడితే సూర్య కాంతి ఆయన శరీరం మీద పడ్డది. ఆయన శరీరపు నీడ సముద్రం మీద పడగానే ఆ నీడకు చేపలన్నీ కూడా వచ్చినాయంట. ఈ రోజున ఆ క్రీస్తును నువ్వు ధరించుకున్నావు, ఆ క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం, ఆ క్రీస్తును మనం స్తుతిస్తున్నాం, ఆ క్రీస్తునే గాన ప్రతిగానములు చేస్తున్నాం, ఆ క్రీస్తునే మాట మాటికి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు 150 రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయాలని నువ్వు అనుకున్నట్లయితే, ఏ అద్భుతాన్ని నువ్వు పొందాలనుకుంటున్నా అద్భుతం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈ రోజున దానము కొరకు దేవుడిని అడుగు. ఈ ప్రశ్న ప్రభువా నా జీవితంలో వచ్చింది, ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి, ఈ ప్రశ్న నా జీవితంలో ఎలాగో నెరవేర్చబడుతుంది అని నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు సమాధానానికి కర్త అయినాడు. ఆ సమాధానం నీకును, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి దయచేయబడును గాక. తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మన సమయాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, ఈ దేశం, నీ ప్రాంతమును వచ్చిన మనలందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన నీతోనో, నాతోనో, అందరితోనో తెలియనటువంటి రాజు ప్రశ్నేసిన సమాధానానికి ఒక జ్ఞానము కలిగినటువంటి బాలుడు చెప్పినటువంటి మంచి సమాధానం. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరి తినే
రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెతికితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని వేకుజాములో విలపించితిని నా వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా ఓదార్చుము విసుగొందక నీ కృపలో ఓ నా ప్రభువా నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని వేదన ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు ఇరుకున్నప్పుడు ఎవరెవరినో తడువుకోవటం కాదు ఆ గృహము ఈ గృహము కాదు నీ గృహము దేవుని గృహము రెండు గృహాలు కలిసినప్పుడు అపోస్తల కార్యాల్లో చలవించిన రీతిగా విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగిన వారై తనకున్న దాంతో తృప్తి అనుకుని సమభావ జీవితాన్ని కలిగి ఆయన మొరపెట్టినటువంటి రీతిగా వేదనలో బాధలు ఉన్నప్పుడు हम हमारी समस्या में जब दुख में रहते हो जब समस्या में रहते हो जब कुछ परिस्थिति बदलता नहीं है मालूम नहीं पड़ता इस समस्या में जब इंसान रह जाता है क्या करना पता नहीं जैसा यूहन्ना सुसमाचार 5वां अध्याय उस वचन के द्वारा जो प्रभु का वचन के द्वारा 40 साल उन्हें जब कुछ मालूम होने के बाद भी आगे नहीं बढ़ सका उस परमेश्वर यीशु मसीह उससे आके कहने लगा आज तुम चले जाओ उठ के उसी रूपकल्पन से आज आप हम सभी मिलके उस परमेश्वर को दुख है समस्या सामने खड़े है फिर भी परमेश्वर आपके साथ हमारे साथ उस परमेश्वर वचन के द्वारा प्रभु हम आशीष देते हुए महान परमेश्वर इस समय के लिए हम धन्यवाद जो वचन दिया ब्रदर के लिए उनके परिवार के लिए हम प्रार्थना करते हैं जो लोग उपस्थिति में उन सभी के लिए हम आशीष देते हैं परमेश्वर आशीर्वाद की करता है परमेश्वर आप आशीष देने वाला परमेश्वर हम विश्वास करते हैं पेत्र और उनके परिवार के साथ जो आशीष आपने दिया उसके लिए हम धन्यवाद स्तुति महिमा करते हैं आपके वचन के ऊपर हम भरोसा करते हैं आपकी बातों के ऊपर हम भरोसा करते हैं आपकी वोटों के ऊपर जो लफ्ज बाहर निकलता है उसके ऊपर विश्वास करते हुए हम उतना आशीर्वाद पाने के लिए हमको विश्वास दीजिए और पवित्र बनाइए परमेश्वर आज इस शुभ संदेश के लिए हम धन्यवाद करते हैं 24 दिन इस 24 दिन में आप हमें संभाला इसके लिए हम धन्यवाद जा भी हो किधर भी हो दूर दूर देश में जो लोग हैं परमेश्वर हमारे से जितना भी लोग दूर है उनके लिए हम प्रार्थना करते हैं जो हॉस्पिटल में उनके लिए हम प्रार्थना करते हैं जो तकलीफ में उनके लिए हम प्रार्थना करते हैं आपकी कृपा उनकी कलीसिया के साथ रहते हुए प्रभु वचन के द्वारा हम चल सके जो लोग यहाँ पे उपस्थित उन सभी के लिए प्रति ఒక్కరిని దీవించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు కానుకలు పాట పాడి కానుకలు సమర్పించండి దేవుడు మిమ్మల్ని దీవించబడును
छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा। मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे। मांगोगे तुम्हें मिलेगा, ढूंढोगे तुम पाओगे। खटखटाओ खुलेगी स्वर की आशीषें, पाओ तुम उसे अभी। खटखटाओ खुलेगी स्वर की आशीषें, पाओ तुम उन्हें अभी। प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। प्रार्थना करें, आराधना करें, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हमेशा छुटकारा पाए हमेशा। हालेलुया। స్తోత్రం స్తోత్రం. ప్రార్థనల యందును వాక్యాల యందును మన యేసయ్య సాక్ష్యాల యందును మీ స్తోత్రం నాయన, మీ వాక్యం అందును మా మధ్య నుండి మీరు నడిపించి ఉన్నారు. మీ స్తోత్రాలు అందములు మా ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నా యేసయ్య పేరు పేరు వరుసను మీరు జ్ఞాపం చేసుకోండి మా ప్రభు. మీ స్తోత్రాలు అందములు ఆయన, మీకు ఇష్టలుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యములు గొప్పవే మా ప్రభువా. మీ వాక్యాలను వినుచుండగా మమ్మల్ని నా యేసయ్య మీ వాక్యములు గ్రహించి మా ప్రభువా మేము జీవించుటకును సహాయం చేయండి. మీ స్తోత్రాలు అందములు ఆయన. మీ దాసులను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఇట్టి దినం రానట్టు వారిని మా ప్రభా మరో సమయంలో మీ యొక్క సన్నిధి వచ్చడం సహాయం చేయండి. మీ స్తోత్రాలు అందములు ఆయన. మీ ఆరాధన ఆకార సమయంలో మా ప్రభా గుప్పులిప్పిన ఆయన యేసయ్య కానుక ఇచ్చున్నారు మా ప్రభు. మీ స్తోత్రాలు వందములు ఆయన. వారు ఎంతైతే ఇచ్చున్నారు మా ప్రభా వారికి రెట్టింపును మా ప్రభా మీరు అనుగ్రహించి నా యేసయ్య మీ స్తోత్రంలో వందములు ఆయన. వారి పంటపాటలందరూ మా ప్రభా మీరు దీవించి ఆస్వాదించమని, పాపుని దీన్ని చిన్న పాప క్షమించి యేసయ్య పరిశుద్ధనామమును బట్టి ముక్కులంతా బతిమాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. స్తోత్రం 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 ప్రభా. ఇదిగోనే మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఆది నుండి అంతం వరకునైనా మా మధ్య నుండి ప్రభా మీ ద్వారా మాట్లాడిన మాటలు ప్రభా ఇదిగోనైనా మేము విని గ్రహించి ప్రభా అటు రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే నేను కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినైనా. ఇదిగో ప్రభా మా మధ్యకి వచ్చిన బిడ్డ నూతన బిడ్డ ప్రభా నీ వర్తమానాన్ని అందించినందుకు నీకు వందనాలయ్యా. ఆ బిడ్డని ఇంకా ప్రభా మీలో ఇంకా లోతుగా వాడుకోమని అడుగుచున్నానైనా. అలాగే మా దాసురాలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానైనా. అలాగే ప్రభా ఇంకా ఇదిగోనైనా ఈ వారం రాని బిడ్డలు ప్రభా మరో వారాన్ని ప్రభా త్వరగా రావటానికి సహాయం దయచేయండి అయినా. ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రాలనైనా ప్రభా మిక్కిలుగా ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలనైనా. ఇదిగో ప్రభా మేము వచ్చి ప్రభా నీ వర్తమానాన్ని విని ప్రభా వెళ్ళిచుండగానైనా మా మార్గాలంతట్లో ప్రభా మాకు తోడుండినైనా మా గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నానైనా. ఇదిగో నాకు ఈ సమయం ఇచ్చిన
ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నెరవేరును అనుదిన ఆర్నేడు మాకు దయచేయండి. మరోక్షమము శోధులకి తప్పించి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి అనే దేవుని కృపయును ప్రభుని యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధ సావాసము మనకును కూడిన బిడ్డలకును పరిశుద్ధులకును సదాకాలముతోడు నడిపించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించబడను గాక. ఆమేన్.